నమస్తే, వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మరంగా సాగుతున్న జన్ చైతన్య యాత్రలు, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో యాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం? ముద్రగడ్డ పాదయాత్రపై జడ్పీ చైర్మన్ ధ్వజం. దుమ్ములపేటలో మొండిగోడలతో నిలిచిన కమ్యూనిస్టు హాలు, అధికారులు తక్షణం పూర్తి చేయాలంటున్న ప్రజలు. కన్నుల పండుగగా అయ్యప్ప మహాసాధ్యయ యజ్ఞం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న శీల. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన జన్ చైతన్య యాత్రలు ఉత్సాహవంతమైన వాతావరణంలో కొనసాగుతున్నాయి. సిటీ ఎమ్మెల్యే కొండబాబు నేతృత్వంలో పార్టీ క్యాడర్ పెద్ద సంఖ్యలో యాత్రల్లో పాల్గొంటున్నారు. కాకినాడ జగన్నాథపురం 21వ డివిజన్ యేసువారి వీధిలో ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో జన చైతన్య యాత్రలు కొనసాగాయి. తొలుతగా స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సమీపంలో గల చర్చికి వెళ్లి నేతలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రను నిర్వహించి కరపత్రాలను పంచుతూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలను ఆదుకుంటుందని, అలాగే తమ దృష్టికి వచ్చిన సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. నేడు ప్రతి ఒక్కరూ అంత సంతోషంగా జీవిస్తున్నారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే అన్నారు. మరి ఈ రోజున 21వ డివిజన్లో జనచైతన్య యాత్ర కార్యక్రమం సందర్భంగా ఈ రోజున ప్రజలందరూ కలవడం జరుగుతుంది. ప్రజలందరినీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి మనం ఏం చేస్తామనేది వివరించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మంటే అది కూడా చెప్పారు. అవి కాకుండా నోట్ చేసుకున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున ఏదైతే ఇంటిలో ముసలమ్మలు కానీ, ముసలాయన కానీ, పెద్దవాళ్ళు ఉంటే అవ్వలు కానీ 65 రూపాయల పెన్షన్ ఏదైతే అవుతుందో, 65 సంవత్సరాలు నిన్న వారికి 1000 రూపాయల పెన్షన్ అవుతుందో వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అదే ఇంటిలో డ్వాక్రా అక్కచెల్లెలు ఉన్నారు. మనం 3000 రూపాయలు ఇచ్చారు, డిపాజిట్ చేశారు, మళ్ళీ 3000 ఇస్తున్నారని, రేపు 4000 వస్తుందని ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే ఇంటిలో ఏదైతే తన ఇంటి యజమాని ఉన్నారో, ఏదైనా వ్యాపారం చేసుకున్నారంటే బీసీలు ఉంటే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వస్తున్నాయి, ఒక ఎస్సీలు ఉంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వస్తున్నాయి. అదేవిధంగా ఫిషర్మెన్ ఉంటే ఆ బోర్డు దానికి సంబంధించిన వలలు కానీ, అదేవిధంగా చూసుకున్నట్టు ఆ ఫిషింగ్లో యాటకెళ్తే యాటకెళ్ళిన వాళ్ళకి గతంలో 35 కేజీలు బియ్యం ఇచ్చేవారు. ఈరోజు మనం గత సంవత్సరం 2000 ఇచ్చాం, యాటకెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు 4000 ఇస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కాపు కార్పొరేషన్ ద్వారా కాపుల్లో లేని వాళ్ళంటే వాళ్ళకి లోన్లు ఇస్తున్నాం, వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా ప్రతి ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రభుత్వంపై ఒక నమ్మకం ఉంది. ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. భవిష్యత్తులో ఇంకా చేస్తారని ఒక నమ్మకంతో చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నగర అధ్యక్షుడు నొన్నా దొరబాబు, టీడీపీ నేతలు సుంకరి తిరుమల కుమార్, జోగారాజు, చింతలపూడి రవి, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 1500 నోట్ల రద్దుతో ప్రజలు చిల్లర కష్టాలను అనుభవిస్తున్నారు. బ్యాంకులు తగినంత మొత్తాలను విడుదల చేయకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. కాకినాడలో అనేక చోట్ల చిల్లర కొరత వల్ల ప్రజలు, వ్యాపార సంస్థలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే హోటళ్లు నోట్లు చలామణి కాక ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొంది. రోజులు గడుస్తున్నా బ్యాంకుల్లో నోట్ల మార్పిడి తంతు అంతంత మాత్రంగా నడుస్తున్న పరిస్థితి. గవర్నమెంట్ సంస్థల్లో కూడా చిల్లర కోసం అనేక ఇబ్బందులు పెడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. కాపు రిజర్వేషన్ కోసం మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం పాదయాత్ర చేస్తాననడం విడ్డూరంగా ఉందని తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ నామాన రాంబాబు విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆయన పాదయాత్ర చేయడాన్ని తప్పుబట్టారు. కాకినాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జడ్పీ చైర్మన్ నామాన రాంబాబు పాల్గొన్నారు.
మరి మంజునాథ్ కమిషన్ పెట్టి బీసీలో మరి బీసీలకి ఇబ్బంది లేకుండా మరి కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో మరి దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉండి తప్పనిసరిగా మరి కాపులకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకుని కార్యక్రమాలన్నీ చేస్తున్న టైంలో మరి ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్రని ఇదని అదని మరి నెలకొకటి గొడవ చేయటం మరి ఇబ్బందికరంగా మరి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఏదన్నా ఉంటే మంజునాథ్ కమిషన్ కానీ ప్రభుత్వ ప్రతినిధులకు కానీ సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఇలాంటి కార్యక్రమాల మీద మరి ముందుగా వెళ్ళి మరి ఇలాంటి దారుణాలు చేయటం మరి ప్రజలు సహించరు. మరి ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా మరి కార్యక్రమాలు చేస్తుంది మనందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది బీసీల్లో చేర్చడానికి. చంద్రబాబు నాయుడు గారే మరి పాదయాత్ర 2700 కిలోమీటర్లు తిరుగుతున్నప్పుడు అతను పిఠాపురంలో మన జిల్లాలోనే తూర్పుగోదావరి జిల్లా హామీ ఇవ్వటం మరి పేదలు చాలామంది ఉన్నారని గ్రహించిన వ్యక్తి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. తప్పనిసరిగా మరి బీసీలో చేరుస్తారు. మరి కాపులకి ఏ కావాలో అన్ని పేద వర్గాల్ని పైకి తీసుకురావడానికి అన్ని విధాల ఆదుకుంటారని మీ ద్వారా ప్రజానీకానికి తెలియపరుస్తున్నాం. చంద్రన్న బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డిఆర్డీఏ పీడీ మల్లిబాబు పిలుపునిచ్చారు. బీమా పథకం సత్వరామలకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాకినాడ డిఆర్డీఏ కార్యాలయంలో చంద్రన్న బీమాపై సమాచారం కోసం కాల్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ మల్లిబాబు తెలిపారు. చంద్రన్న బీమా పాలసీ తప్పనిసరిగా ప్రతి కార్మికుడు కూలీ ఈ పాలసీ చేయించుకోవాలని పీడీ కోరారు. డిసెంబర్ 31 వరకు ఈ ప్రీమియం చెల్లించవచ్చని, సంవత్సరానికి 15 రూపాయలు చెల్లిస్తే చంద్రన్న బీమా వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఎవరైనా అసంఘటిత రంగ కార్మికులు మరణించినట్లయితే తమ కాల్ సెంటర్లకి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. డిసెంబర్ 31 వరకు పాలసీ కట్టని వాళ్ళు మరణించినా ఈ చంద్రన్న బీమా వర్తిస్తుందని తెలిపారు. 2016 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుండి ప్రారంభించబడినటువంటి చంద్రన్న బీమా పథకం ఎంతో చక్కటి ఇన్సూరెన్స్ స్కీము. అసంఘటిత రంగ కార్మిక లోకం అందరూ కూడా ఇందులో కవర్ అయ్యేటువంటి ఒక స్కీము. ఈరోజు దాకా తూర్పుగోదావరి జిల్లాలో 20 లక్షల మంది సభ్యులు, 20 లక్షల మంది వ్యక్తులు అసంఘటిత రంగ కార్మికుల కింద చంద్రన్న బీమా కవర్ అవడానికి నమోదు చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వము 134.5 ప్రీమియం కింద సొమ్ము ప్రభుత్వమే చెల్లిస్తుంది. కేవలం చంద్రన్న బీమా పాలసీదారుడు 15 రూపాయల సేవా రుసుము కింద ప్రతి సంవత్సరం చెల్లిస్తే సరిపోతుంది. ఈ రోజు దాకా 756 మంది అక్టోబర్ 2 నుండి ఇంతవరకు కూడా మనకి క్లెయిమ్లు అంటే మరణించినట్లుగా, ఇందులో యాక్సిడెంట్లుగా మరణించిన వాళ్ళు 67 మంది, మిగిలిన వాళ్ళందరూ జనరల్ డెత్స్ కింద వచ్చిన వాళ్ళు. వీరందరూ కూడా నమోదు చేయించుకోవడం జరిగింది. ఇందులో 600 మందికి మంజూరు కాబట్టే ఆల్రెడీను. రేపు 19వ తారీఖున సీఎం గారి చేతుల మీదుగా రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో వీళ్ళు కొంతమందికి పంపిణీ చేయబడుతుంది. నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే జమ అవుతుంది. ప్రజలందరికీ మేము చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే చదువుకున్న వాళ్ళు, తెలుసున్న వాళ్ళు అందరూ కూడా ఈ కాల్ సెంటర్ నెంబర్లు తెలుసుకుని ప్రజలందరికీ తెలియజేయాల్సింది. గాను ఎవరైనా అసంఘటిత రంగ కార్మికుడు మరణించిన వెంటనే నమోదు అయినా అవ్వకపోయినా, చంద్రన్న బీమాలో నమోదు కాకపోయినా వారికి ఈ ఫెసిలిటీ ఇంకా ఉంది. డిసెంబర్ 31 దాకా ఉంది కాబట్టి నమోదు చేయించుకోమనండి. ఈ లోపల చనిపోయినా వారు కూడా క్లెయిమ్ పొందడానికి అర్హులే. ఈ నెంబర్లు ఒకసారి అందరూ నోట్ చేసుకుని మిగిలిన వారందరికీ తెలియచేయండి. 0884 239 3111 ఇది ల్యాండ్లైన్ నెంబరు. చంద్రన్న బీమా కాల్ సెంటర్ ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా పనిచేస్తూ ఉంటుంది. కంటిన్యూస్గా 3 ఆపరేటర్లు ఫోన్ దగ్గర ఉంటారు కాబట్టి వెంటనే మీ ఫోన్ కాల్కి రిప్లై ఇస్తారు. సెల్ నెంబరు 9849901694. ఇంకొక సెల్ నెంబరు 8332987667. ఈ 3 నెంబర్లో ఏ నెంబర్కైనా సరే మరణించిన వ్యక్తుల తాలూకు సంబంధికులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేసి పేరు 24 గంటల్లో నమోదు చేసుకోవచ్చు. వారికి 48 గంటల రూపంలో 5,000 రూపాయలు ఇవ్వబడతాయి. మిగిలిన డబ్బు క్లెయిమ్ అప్లోడ్ చేసిన డెత్ సర్టిఫికెట్, వారి యొక్క నామినీ తాలూకు దరఖాస్తు, ఈ 2 ఉంటే క్లెయిమ్ అప్లోడ్ చేసేస్తాం. ఇంతకుమించి కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కూడా ఏమీ లేదు కాబట్టి చాలా సులభతరం, సరళీకృతం చేశారు. క్లెయిమ్ ద్వారా లబ్ధి పొందవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాం.
తెలుసున్న వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ని తెలియని వాళ్ళందరికీ చెప్పి విస్తృతమైనటువంటి ప్రచారం కల్పించవలసిందిగా కోరుతున్నాను. కాకినాడ మురికివాళ్ల పట్ల అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ అంటూ ప్రారంభించిన భవనం గత 9 సంవత్సరాలుగా మొండిగోళ్లకే పరిమితమైంది. కాకినాడ స్థానిక దుమ్మలపేటలో గత 2007లో నిర్మించిన కమ్యూనిటీ హాలు 9 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు పూర్తిగా నిర్మాణానికి నోచుకోని పరిస్థితి. 45 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కమ్యూనిటీ హాలు శిలాఫలకానికి అంకితమైంది. గోడలతో ఉన్న ఈ భవనం వల్ల కొంతమంది ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారు తప్ప గ్రామ ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని స్థానిక ప్రజలు పలువురు వాపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుపయోగంగా ఉన్న ఈ భవనానికి పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు. సమస్యలతో మత్స్యకార గ్రామాలు ఆ ప్రధానికం ఇబ్బంది పడుతున్నారు. అవే కాకుండా ఈరోజు మత్స్యకార గ్రామమైనటువంటి దుమ్ములపేట ప్రాంతంలో విద్య, వైద్యం అట్లాగే అక్కడ ఉండేటువంటి సంక్షేమ చర్యలు నేటికి అమలు కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది. 2007వ సంవత్సరంలో గత కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో ఆ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశారు, శంకుస్థాపన చేశారు. ఇప్పటికే 9 సంవత్సరాలు అవుతుంది. ఆ కమ్యూనిటీ హాల్ పూర్తిగా నిర్మాణం చేయలేదు. బోడి గోడలో పిల్లర్స్ మాత్రమే కనబడ్డాయి మా దృష్టికి. దానికి సంబంధించినటువంటి 45 లక్షల రూపాయలు మత్స్యశాఖ, ఫిషరీస్ డిపార్ట్మెంటు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతం అది. కానీ విస్తారంగా ఉండేటువంటి ఆ ప్రాంత ప్రజానీకాన్ని కమ్యూనిటీ హాల్ నిర్మించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అంచేత మత్స్యశాఖని, మున్సిపల్ కార్పొరేషన్ని, సంబంధిత అధికారులు కూడా సిపిఎం పార్టీ ఈరోజు అడుగుతుంది, డిమాండ్ చేస్తుంది. ఆ 45 లక్షలు ఏవయ్యాయి? 2007లో శంకుస్థాపన చేసింది ఏవైంది? బోడి గోడలుగా మిగిలిపోయిన కమ్యూనిటీ హాల్ ఎప్పటికైనా నిర్మిస్తారా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణం ఆపేసినటువంటి కమ్యూనిటీ హాల్ని నిర్మించాలని చెప్పి సిపిఎం పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రాబోయే కాలంలో ఆ గ్రామ ప్రజానికాన్ని సమీకరించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సిపిఎం తన వంతు పాత్ర నిర్వర్తిస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆల్నా పాల్నా కరువయింది. దీనితో కార్యాలయ ప్రాంగణంలో పశువులు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. కాకినాడ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పశువుల సంచారం పెరిగిపోయింది. సమస్యల పరిష్కారానికి వచ్చిన ప్రజల మీద పార్కింగ్ విషయంలో సైతం అరిచే అధికారులు స్వేచ్ఛగా పశువులు సంచరించి మొక్కలను, పచ్చదనాన్ని నాశనం చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేని దుస్థితిలో కలెక్టరేట్ ఆవరణ కొట్టుమిట్టాడుతోంది. అయ్యప్ప సాక్షయ మహాయజ్ఞం కార్యక్రమం కన్నుల పండుగగా సాగుతుంది. స్వాములు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి పూజలను అందిస్తున్నారు. కాజులూరు మండలం శీల గ్రామంలో అయ్యప్ప సాధ్యాయ మహాయజ్ఞం పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని గత 42 రోజులుగా అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మాధవకృష్ణ స్వామి ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు శబరిమలలో జరుగుతున్న పూజలు మాదిరిగానే అయ్యప్ప మహాయజ్ఞం జరుగుతుందని అయ్యప్ప భక్తులు అంటున్నారు. రోజు జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తదితరులు హాజరయ్యారు. జరుగుతున్నటువంటి కాజులూరు మండలం శీల గ్రామంలో 42 రోజులుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి స్వాములు కాకినాడలో ఉన్నటువంటి మాధవకృష్ణ గురుస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు కూడా
శబరిమలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఏమాత్రం కూడా తేడా లేకుండా ఆ డప్పులు వాయిద్యాలు కానీ లేకపోతే తెల్లవారుజాము నుంచి 4 గంటల 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, అంటే తెల్లవారుజాముని స్వామికి అభిషేకం దగ్గర నుంచి, గణపతి హోమం దగ్గర నుంచి, సాయంకాలం పడి పూజ, మరి కుంభహారతి, రాత్రి వేళల్లో పంచహారతలు, రాత్రి స్వామిని పడుకొట్టే పవలింపు సేవ వరకు ఏ విధమైనటువంటి తేడా లేకుండా అదే విధానం అవలంబిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పూజ చేసే విధానంలో కూడా అక్కడ ఏవైతే మంత్రాలు ఉచ్చారణ చేస్తారో అవే మంత్రాలు ఉచ్చారణ చేయటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి డప్పు వాయిద్యాలు కానీ ఇంకోటి కానీ ఏవైతే జరుగుతున్నాయో కుంభహారత కానీ అన్నీ కూడా అదే విధానంలో చేస్తూ వచ్చి మరి అక్కడ ఈ ప్రాంతానికి ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ఈ స్వాములందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం శేల గ్రామంలో సాధ్యాయ మహాయజ్ఞానికి మాధవకృష్ణ గురుస్వామి మా గురుస్వామి మరి లోక కళ్యాణార్థం మరి ఈరోజు అంటే 6వ తారీఖు నుండి ఈ నెల 16వ తారీఖు వరకు 16 తారీఖు 41 రోజు, ఈ రోజుతో 42 రోజులు పూర్తయింది. మా దాంతో అంటే లోక కళ్యాణార్థం మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, మంచి భావన ఉండాలి అనే ఉద్దేశంతో 1976లో మా గురుస్వామి దగ్గర మేము వేసుకుంటాం జరిగింది మాల. అప్పటి నుంచి కూడా మా గురుస్వామి ఇంచుమించుగా సుమారుగా 100 సంవత్సరాలుగా ఒక 45 సంవత్సరాలుగా చేస్తున్నారు గురుస్వామిగా. ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ మాకు అద్భుతమైనటువంటి కేరళలో అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఏ విధంగా ఉందో ఆ విధంగా అన్నీ కూడా పంచహారతులు కానీ కుంభహారతులు కానీ ప్రతిరోజు లక్షాక్షణం కూడా 41 రోజులు లక్షాక్షణం చేసి దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు మరి మన భారతదేశంలో ఒక గర్వించదగినటువంటి ఇదిగా మరి ఈరోజు మహాయజ్ఞం జరిగింది. కాబట్టి స్వాములు ఎలా ఉండాలి, మనం మాల విసర్జన చేసిన తర్వాత మా గురుస్వామి చెప్పేది ఏంటంటే మంచి భావనలు ఉండాలి, చెడు గుణాలు ఉండకూడదు, ఇవన్నీ వదలాలి. దీనికి అయ్యప్ప స్వామి యొక్క మహాత్యం ఏంటంటే చాలామంది మరి అయ్యప్ప కొండకి వెళ్ళి మళ్ళీ రేపు మామూలు మనుషులుగా కాకుండా మానవులుగా ఉండాలి, రాక్షసులుగా ఉండకూడదు అనే కొత్త జీవితాన్ని చేసుకోవాలి అనే ఉద్దేశంతో చెప్పినట్టు మా గురుస్వామి. మరి ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా మంచి శుభపరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంతటి క్రతువు జరగటం మా జన్మ తరించిందని చెప్పడానికి మరి గురుస్వామి యొక్క తల్లిదండ్రుల యొక్క మరి ఆయన యొక్క ఇది మాకు ఈరోజు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మహిళా సాధికారతే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. మహిళా శక్తి సంఘాలకు రుణమాఫీ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఆనందభారతి గ్రౌండ్లో మంగళవారం కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాలకు పెట్టుబడి నిధి మంజూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరానికి చెందిన 4838 సభ్యులకు 14.42 కోట్ల రూపాయలు పెట్టుబడి నిధి చెక్కును విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున చెల్లిస్తారని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, మొదటి విడతగా 3,000 రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేశారన్నారు. రెండో విడత 3,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తారని తెలిపారు. చాలా మంది డ్వాక్రా మహిళలు పచ్చళ్ళు, బియ్యం, కర్రీ పాయింట్ తదితర వ్యాపారాలు చేసి అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. ఒక గ్రూప్లో ఉన్నవారు ఇతర ప్రాంతాలలో కూడా గ్రూపు సభ్యులుగా ఉంటున్నారని, వారి వివరాలు సేకరించి డూప్లికేషన్ తొలగించి ఖచ్చితమైన జాబితాను ఆన్లైన్లో పొందుపరచాలని తెలిపారు. ఈనాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో అవన్నీ కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక కష్టాల్లో ఉంది, ఇబ్బందులు ఉంది. ఎన్ని కష్టాలున్నా ఇబ్బందులున్నా ఏదైతే డోక్రా సంఘాల మహిళలకు మాట ఇచ్చారో ప్రతి అక్కచెల్లికి డోక్రా సంఘంలో అక్కచెల్లికి 10,000 రూపాయలు ఇస్తానన్నారో ఆ 10,000 రూపాయల సహాయ నిధిలో ఈరోజు నా గతంలో 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.
అది డిపాజిట్ చేయడం జరిగింది. పొదుపు సంఘాలుగా డిపాజిట్ చేయడం జరిగింది. ఆ సంఘాల ద్వారా పొదుపు ద్వారా చాలామంది లోన్లు తీసుకుని వ్యాపారాలు చేసుకున్నారు. అదే కాకుండా మళ్ళీ ఇచ్చే 3,000 రూపాయలు సొంత ఖర్చులకు ఉపయోగపడే విధంగా ఇవ్వండి అని కోరితే అవి కూడా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. 3,000 రూపాయలు వారి సొంత ఖర్చుల కోసం. రేపు 4,000 రూపాయలు మళ్ళీ రాబోతుంది. ఆ విధంగా 10,000 రూపాయలు ప్రతి అక్క చెల్లికి సాయం చేయడం జరుగుతుంది. ఈరోజు మన కాకినాడ నగరంలో చూసుకున్నట్టయితే గతంలో ఇచ్చిన 3,000 రూపాయలు డిపాజిట్ చేసిన డబ్బులు చూసుకున్నట్టయితే 14,42,00,000 రూపాయలు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రేపు రాబోతున్న 3,000 రూపాయలు కూడా 14,42,00,000 రూపాయలు మళ్ళీ రాబోతుంది. అది భవిష్యత్తులో మళ్ళీ 4,000 రూపాయలు రాబోతుంది. అది దగ్గర చూసుకున్నట్టయితే 28,84,00,000 రూపాయలు అది రాబోతుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ ఎస్ గోవిందస్వామి, అడిషనల్ కమిషనర్ జి సన్యాసరావు, మేనేజర్ రమేష్ కుమార్, టీపీఆర్ఓ ఎన్ భాస్కర్ రావు, డిఆర్డీఏ ఏపీడీ శ్రీనివాస కుమార్, జిల్లా మహిళా సమాఖ్య కోశాధికారి తనుజ, టీడీపీ నాయకులు సుంకర తిరుమల్ కుమార్, కలగా శివరాణి పాల్గొన్నారు. కాకినాడ ప్రజలకు కుమార్ పంప్స్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. మోటార్ రంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వేణు ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో కుమార్ పంప్ సెట్ల షోరూంను కుమార్ మోటార్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా నాణ్యత నైపుణ్యాలతో పంపు సెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సార్ ఇలా చూడండి. స్థానానికి వచ్చి చక్కగా గురుస్థానం చంద్రబాబు గారు కళ్యాణ్ గారు మీకు కూడా సరేండి సార్ రాళ్ళు వస్తారు సార్ 1 సెకండ్ సార్. తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు గారు వేణు ఇంజనీరింగ్ కంపెనీని కుమార్ పంప్స్ యొక్క ఎక్స్క్లూజివ్ షోరూమ్గా డెవలప్ చేశారు. తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు గారు మాకు గత 40 సంవత్సరాలుగా తెలుసు. ఒక చిన్న జైహింద్ మిషన్ స్టోర్ చంద్రరావు గారి దగ్గర చిన్న హెల్పర్గా ఉంటూ ఈరోజు ఈ స్థాయికి ఎదగటం చాలా సంతోషదాయకమైన విషయం. చరిత్రలో కొంతమంది కష్టపడి పైకి రావటం అనేది కొంతమంది వల్లే సాధ్యపడుతుంది. అది అంచెలంచెలకు ఎదగటం అంటే అది తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు గారు చూసాము. మరి అట్లాగే కుమార్ పంప్స్కి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళలో స్వర్గీయ చంద్రరావు గారు జైహింద్ మిషన్ స్టోర్స్ ప్రొపరేటర్ గారు నా వయసుకి ఆయన వయసుకి కనీసం 45-50 సంవత్సరాలు తేడా ఉన్నా కూడా అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసి కాకినాడలో ఆ రోజుల్లో ఆయన పంపు అమ్మి మాకు కాకినాడకి మాకు మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళు అయ్యారు. ఆ విధంగా కుమార్ పంప్స్ మరి కాకినాడలో మీ అందరికీ తెలుసు, ఇంటింటికి దాదాపు కుమార్ పంప్సే ఉంటాయి. అట్లాగే మా కస్టమర్స్ అందరూ, మా శ్రేయోభిలాషులు, మా కస్టమర్స్ అందరూ అంటే కుమార్ పంప్స్ వాడుకుని ఇంకా బాగా కుమార్ కంపెనీకి మంచి పేరు తీసుకొస్తూ అట్లాగే మేము కూడా సేవాపరంగా మా కస్టమర్స్కి ఎటువంటి సేవలు అందించడానికి మేము కాకినాడలో సిద్ధంగా ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ముమ్మరంగా సాగుతున్న జన చైతన్య యాత్రలు, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమన్న నేతలు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో యాత్రలు చేయడం ఎంతవరకు సమంజసం? ముద్రగడ్డ పాదయాత్రపై జడ్పీ చైర్మన్ ధ్వజం. దుమ్ములపేటలో మొండిగోడలతో నిలిచిన కమ్యూనిస్టు హాలు, అధికారులు తక్షణం పూర్తి చేయాలంటున్న ప్రజలు. కన్నుల పండుగగా అయ్యప్ప మహాసాధ్యయ యజ్ఞం, ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్న శీల. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.